సో మీరు జావా కోర్స్ కంప్లీట్ చేసి ఒక జావా డెవలపర్గా మీరు కంపెనీలోకి ఎంటర్ అవ్వాలనుకుంటే ఇది ఫ్రెషర్కైనా ఆర్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్కైనా కొన్ని ఏరియాస్ ఉన్నాయండి, కొన్ని స్కిల్స్ ఉన్నాయి. యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దీస్ స్కిల్స్ టు క్రాక్ ద జావా డెవలపర్ ఇంటర్వ్యూ. మరి అవి ఏంటి అని అంటే, ఫస్ట్ మీరు కోర్ జావా కాన్సెప్ట్స్ నుండి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. నాట్ ఓన్లీ థియరీ, యూ హ్యావ్ టు ప్రాక్టీస్ కోడింగ్ స్నిప్నెట్ యాజ్ వెల్. అండ్ నెక్స్ట్ ఏంటంటే కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్లో ఎంత మీరు గ్రిప్ ఉంటే అంత మీరు జావా ప్రాజెక్ట్స్ని ఈజీగా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే స్ట్రింగ్స్ కాన్సెప్ట్. సో ఎనీ ప్రోగ్రామర్కి ఎక్కువగా ఒక కోడింగ్ చెక్ చేసేది ఒక 2 టాపిక్స్ మీద, స్ట్రింగ్స్ అండ్ అరేస్ మీద ఎక్కువగా కోడింగ్ ప్రాక్టీస్ చెక్ చేస్తారండి, మీకు కోడింగ్ స్కిల్స్ ఉన్నాయా లేదా. సో స్ట్రింగ్స్ అండ్ అరేస్ కాన్సెప్ట్స్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి కోడింగ్ పర్పస్కి. నెక్స్ట్ మల్టీ థ్రెడింగ్ అండ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఈ టాపిక్స్ని బాగా ప్రిపేర్ అవ్వాలి. అండ్ జావా 8 ఫీచర్స్ ఆర్ జావా 11 ఆర్ అడ్వాన్స్డ్ జావా 16 ఆర్ ఎనీ వర్షన్స్ని మీరు కొన్ని ఫీచర్స్ని, అడ్వాన్స్డ్ ఫీచర్స్ని కూడా ప్రిపేర్ అవ్వాలి. సో మన ఇండియన్ ఐటీ మార్కెట్ ప్రకారం అయితే జావా 8 ఫీచర్స్ బాగా ప్రిపేర్ అయితే సరిపోతుంది. లైక్ ల్యాండా ఎక్స్ప్రెషన్స్ కానీ, స్ట్రీమ్ ఏపీఐ, ఆప్షనల్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇలాగా కోర్ జావా కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు స్ప్రింగ్ బూట్లో డిపెండెన్సీ ఇంజెక్షన్ కానీ, అండ్ స్ప్రింగ్ ఆర్కిటెక్చర్స్ కానీ, అండ్ ఆటో బైరింగ్ కానీ, ఓకే, అండ్ స్ప్రింగ్ ఎంఈసీ కానీ, ఓకే, వీటన్నిటి మీద మీరు గ్రిప్ తెచ్చుకోండి. అండ్ వాటితో పాటు స్ప్రింగ్ జేపీఏ ఆర్ హైబర్నెట్ కానీ, అండ్ మీరు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. ఓకే, అండ్ వీటితో పాటు మీకు కొన్ని గిట్ వర్షన్ కంట్రోల్ నాలెడ్జ్ అండ్ అజైల్ మెథడాలజీ గురించి తెలిసి ఉండాలి. అండ్ ఈ స్కిల్స్తో పాటు మీకు కొంత డెవాప్స్ టూల్స్ నాలెడ్జ్ అంటే ఉండాలండి. లైక్ డాకర్ అండ్ కుబర్నెట్ అంటే ఏంటివి, సిఏసిడి పైప్లైన్స్ అంటే ఏంటివి, ఇవి కొంత బేసిక్ నాలెడ్జ్ డెవాప్స్ టూల్స్ కూడా ఉండాలి. అండ్ క్లౌడ్ నాలెడ్జ్ ఉండాలి. మర్చిపోయామండి, మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ కూడా మీకు కంప్లీట్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అప్పుడే మీరు జావా ఇంటర్వ్యూస్ని క్రాక్ చేయగలుగుతారు. సో మీలో ఎవరైనా సరే జావా డెవలపర్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కోసం కానీ చూస్తుంటే ఈ మెయిల్ ఐడికి మీ డీటెయిల్స్ షేర్ చేయండి. నేను మీకు డైలీ ఒక 10 టాస్క్ ఇచ్చి ప్రాక్టీస్ చేపిస్తాను. అండ్ ఎవ్రీ వీకెండ్ మోక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాను.